ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ మొదలైన కానుండి ఉత్కంఠ మొదలవుతుంది. శుక్రవారం నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు కూడా తొలి కప్పు గెలవాలని పంతం పట్టాయి. మరోవైపు ముంబై, రాజస్థాన్, గుజరాత్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తమ టైటిల్స్ నెంబర్ను పెంచుకోవాలని, మళ్లీ సత్తా చాటాలని రంగంలోకి దిగుతున్నాయి. ప్రతి టీం పక్కా ప్రణాళికతో పథకం రచించి రంగంలోకి దిగుతున్నాయి. అయితే మొత్తం 10 జట్లలో 9 జట్లు మాత్రం ఒక్క ఆటగాడికే భయపడుతున్నాయి. అతని కోసం స్పెషల్ స్కెచ్లతో బరిలోకి దిగనున్నాయి. ఆ ఆటగాడు ఎవరు? ఎందుకు అంతలా మిగతా టీమ్స్ని భయపెడుతున్నాడు? ఆరితేరిన ఆటగాళ్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ఆటగాడు ఎవరంటే, ముంబైతో మ్యాచ్ ఆడితే కొన్ని టీమ్స్కు రోహిత్, మరికొన్ని టీమ్స్కు సూర్యకుమార్ టార్గెట్గా ఉంటారు. కానీ ఆర్సీబీతో మ్యాచ్ అంటే అందరికీ ఉండే కామన్ టార్గెట్ విరాట్ కోహ్లీ. అది చాలామందికి తెలిసిందే. అది గత సీజన్ వరకే. కానీ ఐపీఎల్ 2024లో ఆర్సీబీతో మ్యాచ్ అంటే అన్ని టీమ్స్ టార్గెట్ ఒకే ఒక్కడు. అతడే మ్యాక్స్వెల్. గత కొంతకాలంగా అతను సృష్టిస్తున్న విధ్వంసాన్ని గమనిస్తున్న ఆల్ ఐపీఎల్ టీమ్స్ స్కెచ్తో బరిలోకి దిగాల్సిందే అని ఫిక్స్ అయిపోయాయి. మ్యాక్సీని ఆయుధంగా ప్రయోగించాలని ఆర్సీబీ చూస్తుంటే, అతన్ని దెబ్బ నుంచి ఎలా తప్పించుకోవాలా అని మిగతా టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఇంతకీ మ్యాక్స్వెల్ అంటే ఎందుకు అంత భయం అంటే, కేవలం 5 ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా మ్యాక్సీ సొంతం. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ తన విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. 292 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆల్మోస్ట్ ఓడిపోయింది. డబుల్ సెంచరీతో ఆసీస్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్లో ఆసీస్ ఓడిపోయిందంటే కప్పు టీమిండియాదే అనే భావన చాలామంది క్రికెట్ అభిమానుల్లో ఉండేది. ఆ మ్యాచ్ తర్వాత బిగ్ బ్యాష్ లీగ్లోనూ తన సత్తా చాటాడు మ్యాక్సీ. తనకంటూ ఒక పరిమితమైన స్టైల్ లేకుండా, వేరే ఏ ఆటగాడు తనను పసిగట్టలేకుండా ఒక్కో బాల్ను 10 విధాలుగా ఆడగల టాలెంట్ అతని సొంతం. అందుకే అతన్ని అవుట్ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు సవాల్గా మారింది. ఒక బీస్ట్ లాగా ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టేశాడు. ఇండియాలోనే బ్యాటింగ్కు అత్యంత కష్టమైన పిచ్గా ఉన్న చెన్నైలోని పి చిదంబరం స్టేడియం, అలాంటి పిచ్పై కూడా ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేయగల మొండోడు మ్యాక్స్వెల్. అందుకే అన్ని టీమ్స్ ఒక్క మ్యాక్స్వెల్ అంటేనే భయపడుతున్నాయి.